ప్రియులారా, గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 54వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. యేసు ప్రభుల వారిని కాపాడుకొనుట కొరకు శిష్యుడైనటువంటి పేతురు గారు చేసినటువంటి ఆ యొక్క సాహసోపేతమైన ప్రాణాలకు తెగించి చేసినటువంటి పనిని మనం చూసి ఉన్నాం. ఆహ్, ఒకవైపు ఒక శిష్యుడేమో నిలువున దుర్మార్గపు పని చేయటానికి సిద్ధపడి అప్పగించటానికి పూనుకుంటే, మరో శిష్యుడు ప్రాణాలకు తెగించి, తన ప్రాణాన్ని అడ్డేసి గురువుగారి ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు. ఈ 2 సంఘటనలు ఒకే సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటున్నాయి. సో, ఇలాంటివి దేవుడు మన ముందుకు పెట్టడం ముఖ్యమైన కారణం ఏంటంటే, మనము దేవుడి పట్ల, దేవుడు అనుగ్రహించినటువంటి సేవకుడి పట్ల, ఇప్పుడు యేసుప్రభు కోసమో, లేకపోతే పేతురు గారి కోసమో, ఇస్కరియోతు యూదా కోసమో అనుకుంటే మనకు వాటి వల్ల ప్రయోజనం ఏమి లేవు. సో, ఈరోజు ప్రభువు అనేటటువంటి ఆ గురువు స్థానంలో మన బోధకుడున్నాడు. అలాగే శిష్యులుగా ఆయన దగ్గర సత్యవాక్యం నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉన్నటువంటి విశ్వాసులున్నారు. విశ్వాసులలో ఎప్పుడు గూడా, శిష్యుల్లో ఎప్పుడు కూడా అందరూ ఇస్కరియోతు యూదాలు ఉండరు. అలాగే అందరూ పేతురు గారిలాంటి ప్రాణాలు అడ్డేసి మరి ప్రాణాలు కాపాడేటటువంటి త్యాగధనులు, ధీశాలుడు, ప్రేమికులు ఉండరు. ప్రతి చోట యేసుప్రభు సృష్టికర్త దగ్గరే ప్రాణాలను అప్పగించేవాడు ఉన్నాడు. ప్రాణాలను కాపాడేవాడు ఉన్నాడు. ప్రేమించేవాడున్నాడు. మోసగించేవాడున్నాడు. సేవకులుగా మేము ఇలాటువంటి సందర్భాలు చూసినప్పుడు మాకేమనిపిస్తుందంటే, అత్యాశకెళ్ళకూడదు. మన దగ్గర ఉండేటటువంటి బిడ్డలందరూ గూడా పేతురు గారు లాంటోళ్ళే ఉండాలని అలాగెళ్ళకూడదు. అలాగే నిరాశకు, నిస్పృహల్లోకెళ్ళకూడదు. నా దగ్గర ఉండే వాళ్ళందరూ గూడా ఇస్కరియోతు యూదా లాంటోళ్ళేనేమో అన్నటువంటి నిరాశ, నిస్పృహల్లోకి కూడా వెళ్ళకూడదు. అంటే అటు పొంగిపోవటము తప్పే, ఇటు కుంగిపోవటము తప్పే. ఇలాంటి ప్రజలు, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి విశ్వాసులు 2 రకాల వాళ్ళు కూడా నా జీవితంలోనికి రావచ్చు. కాబట్టి అన్నిటికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. ప్రేమించే పేతురు లాంటి వాళ్ళున్నారు. ఓకే. నో ప్రాబ్లమ్. దేవునికి స్తోత్రం. అప్పగించే ఇస్కరియోతు యూదా లాంటోళ్ళున్నారు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రమే. ఎందుకనంటే యూదాను ఈ విధంగా అలో చేసినందుకు దేవుడిని ఏ రోజు తండ్రైన దేవుడిని యేసుప్రభులు వారు తప్పు పట్టలేదు. నాయన ఇలాంటి వాడిని ఎందుకు నా దగ్గర తీసుకొనొచ్చావు గాని, అసలు నేను ఇలా వీడిని మార్చుకోలేకపోయాని అని గాని, ఏ రోజు యేసుప్రభుల వారు ఆలోచన చేయలేదు. ఆయన పరితాపం చెందలేదు. ఉంటారు. ఒక సంఘం, ఒక సహవాసం అంటే ఇస్కరియోతు యూదా లాంటోళ్ళుంటారు. పేతురు గారు లాంటోళ్ళుంటారు. అన్నిటిని ఫేస్ చేయటానికి సిద్ధపడిపోవాలి సేవకుడు. సేవ అంటే పూల పాన్పు మాత్రమే కాదు. పూలబాట మాత్రమే కాదు. అది ముళ్ళబాట కూడా. ముళ్ళబాట మాత్రమే అనుకుంటే కుదరదు. అది పూలబాట కూడా. ఏ దానికైనా సిద్ధపడాలి. పౌలు గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. నాకు సంపన్న స్థితి తెలుసు. దీనస్థితి తెలుసు. బెడ్ మీద పడుకోవటం తెలుసు. కటిక నేల మీద పడుకోవడం తెలుసు. నీరాజనాలు పలికి జేజేలు పలికినటువంటి పరిస్థితులు తెలుసు. రాళ్ళ దెబ్బలు తిన్న పరిస్థితులు తెలుసు. కాబట్టి ఇది కేవలం సేవకుడు మాత్రమే గాదు అప్లై చేసుకోవాల్సింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో అమ్మా, నాన్నలుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా బిడ్డలు బిడ్డల్లో ఎలాంటోళ్ళుంటారంటే ఇస్కరియోతు యూదా లాంటి పిల్లలుండొచ్చు. అలాగే పేతురు గారు లాంటి బిడ్డలు ఉండొచ్చు. ప్రిపేర్ అయిపోవాలి. మనం అందరం ఒక అత్యాశతో ఉండకూడదు. అమ్మ నాన్నలందరూ ఏమనుకుంటారండి? అమ్మ నాన్నలందరూ ఏమనుకుంటారు? బిడ్డలందరూ ఎలాంటోళ్ళుగా ఉండాలనుకుంటారు?
కొంచెం హోదాలో ఉండాలనుకుంటారు, ధనవంతులుగా ఉండాలి. అదే అమ్మా. ఇక్కడ పేతురు లాంటి బిడ్డలు ఉండాలనుకుంటారు. పేతురు గారు లాంటి బిడ్డలు ఉండాలని అనుకుంటారు. ఇస్కరియోతు యూదా లాంటి పిల్లలు ఉండకూడదు అనుకుంటారు కదా! కానీ ఇద్దరి లాంటి పిల్లల్ని మనం భరించగలగాలి. వస్తారు అలాంటోళ్ళు. సృష్టికర్త దగ్గరే ఉన్నారు. మీరంతా నేనంతా. చెప్పండి. కాబట్టి అన్నిటికీ ప్రిపేర్డ్‌గా ఉండగలిగినటువంటి పరిస్థితి దేవుని బిడ్డలైన మనలో ఉండాలి. అదే దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం. అలాగే ఈ ఈ ఈ సమయంలో మనం 26వ అధ్యాయము 55వ వచనం నుండి 56 2 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. 55, 56 వచనాలు. యేసుప్రభుల వారు ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ, గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా! నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఇక్కడ ఇప్పటిదాకా శిష్యుల గురించి అంటే గెత్సేమనే తోటలో నిద్రపోతున్నటువంటి శిష్యుల కోసము, అలాగే యేసుప్రభులు వారి తండ్రితో మాట్లాడుతున్న విషయం, అలాగే ఇస్కరియోతు యూదాతో మాట్లాడిన విషయం, ఆ తదుపరి పేతురు గారితో మాట్లాడిన విషయం, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువును పట్టుకోవటానికి వచ్చినటువంటి సైనికులతో, ఆ జన సమూహాలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, బందిపోటు దొంగ మీదికొచ్చినట్లు కత్తులతో, గుదియలతో వస్తున్నారు గదా! నేను బందిపోటు దొంగననుకుంటున్నారా? దారి తప్పిడి దొంగననుకుంటున్నారా? దోచుకుపోయేవాడిని అనుకుంటున్నారా మీరు? ఎందుకనంటే, మామూలుగా దొంగ అయితేనే పగలు దొరకడు గదా! దొంగ అనగానే మనకు బేసికల్లీ ఇప్పుడైతే విపరీత పరిస్థితులొచ్చాయి కానీ వాస్తవంగా జెప్పాలంటే, సర్వసాధారణంగా దొంగలు ఎప్పుడు పడతారండి? ఊర్లో గాని, ఇళ్ళలో గాని ఎప్పుడు పడతారు? వస్తారు. ఏమ్మా? రాత్రిలో రాత్రి. అర్ధరాత్రి. ముఖ్యంగా అర్ధరాత్రి. ఈ అర్ధరాత్రి అనేది ఎందుకనంటే బేసికల్లీ ఆహ్, అందరూ గూడా ఆ టైంకి ఈజీగా అటు ఇటుగా నిద్రపోతారు. సో, నిద్రపోయినటువంటి వ్యక్తులు ఉన్న ఇంటిని దోచుకోవటం చాలా సులభం. ఎందుకంటే నిద్రపోయినవాడు చచ్చినోడితో సమానం అట. అందుకు ఈజీగా వర్క్ అయిపోతుందని రాత్రి వాళ్ళు వస్తారు. దేవుడు కీర్తన గ్రంథంలో మాట అంటాడు ఏమనంటే, సూర్యుడట తనలో ఉన్న అందరిని గూడా దులిపేస్తాడట. సూర్యుడు దుష్టుల్ని దులిపేయటం అంటే ఏంటో కాదు. తెల్లారిందంటే ఏమైపోతారు? దొరికిపోతారు కదా! అందరూ లేస్తారు. జనాలు లేస్తారు. లేస్తారు, దొంగలు కనపడతారు. సో, అలా సూర్యుడు ఉదయించే సమయానికి దొంగలందరూ ఎక్కడ దొంగలక్కడ గప్‌చుప్ అయిపోతారు. ఆ రీతిగా సూర్యుడు దొంగల్ని పారదోలేటువంటి పనిలో ఉంటాడనేది బైబిల్‌లో చెప్పినటువంటి మాట. సో, అలా బందిపోటు దొంగ మీదకొచ్చినట్టు రాత్రులలో వచ్చారేంటి మీరు? బందిపోటు దొంగ అన్నటువంటి ఈ పేరు కొత్త నిబంధనలో ఒక ఇద్దరికి వాడబడిందండి. 2 సందర్భాల్లో వాడబడింది. ఎవరికైనా ఐడియా ఉందా? ఈ బందిపోటు దొంగలు అనేటువంటి ఈ పేర్లు 2 వర్గాలకు వ్యక్తులకు 2 సందర్భాల్లో వాడబడ్డాయి. ఎవరికైనా ఐడియా ఉందండి? రైట్. యోహాను సువార్త చూద్దాం. 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము. చివరి వచనం 40వ వచనం చూద్దాం. చదవండి ఒకరు. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఒక బరబ్బా కోసం వాడబడినటువంటి పదం అది.
బందిపోటు దొంగ. ఊర్లో జరిగినటువంటి అల్లరి, నరహత్య నిమిత్తం హత్య చేయబడినటువంటి వ్యక్తి బందిపోటు దొంగ బరబ్బా. సో, అల్లరి ఏం చేశాడండి యేసుప్రభుల వారు? బందిపోటు దొంగను పట్టుకోవడానికి చుట్టొచ్చారు. నరహత్య ఎవరిని చేశారని యేసుప్రభుల వారు కళ్ళ ముందే చూసారు కదా! తన శిష్యుడు మల్కు అనేటటువంటి ప్రధాన యాజకుడు దాసుని చెవి తెగ నరికితే, ఆ చెవిని మళ్ళీ తిరిగి బాగు చేశాడు కదా! ఆయనెందుకు చంపుతాడండి? చనిపోయిన వాళ్ళ యాయీరు కుమార్తెను లేపటం జరిగింది. నాయూను అనే ఊర్లో విధవరాలు కుమారుడిని లేపటం జరిగింది. లాజరుని గారిని లేపటం జరిగింది. రాయబడి రాయబడి ఉన్నటువంటి ఆధారాలు చూస్తేనే ఒక ముగ్గురిని మృతుల్లో నుంచి లేపిన వాడు తప్ప చంపినోడు గాదే. హత్య చేసినోడు గాదే. మరి ఎట్లొస్తున్నారు మీరు నా మీదకి? నన్ను దొంగను బందిపోడు దొంగ అనుకుంటున్నారా? దొరంట నేను. దొరలకే దొరని. అంటే రాజులకే రాజుని నేను. మీ మధ్య దొరలా తిరిగాను. యేసుప్రభుల వారు క్వెషన్ చేస్తున్నాడు. క్వెషన్ చేస్తున్నాడు. ఎందుకనంటే అక్కడ విషయం ఎస్పెషల్లీ ఎవరికి తెలియాలి అని ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు యేసుప్రభుల వారు? ఎవరికైనా ఐడియా ఉందండి? ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చిందంటారు? ఎవరి కోసం అది? ఎవరిని బలపరచటానికి? ఎవరిని మేలుకొల్పటానికి? ఎవరిని పురుకొల్పటానికి? ఎందుకు ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? ఎవరికైనా ఐడియా ఉందా? ప్రభు వాటికొచ్చిన ఇలా బంట్రోతులకున బంట్రోతులకు అర్థం కావాలని యేసుప్రభుల వారు మాట్లాడుతుంటారు. ఇంకా, ఇంకా పక్షులకు కూడా వాళ్ళు బలపడాలని ఇది మెయిను వెరీ గుడ్ అక్క. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ముందు మన సొంత వాళ్ళు బలపరచబడాలి. మనం అదే అంటారు కదా! ఇంట గెలిచి రచ్చ గెలువు అంటారే. అంటే మన సొంత వాళ్ళు ముందు బలపరచబడితే, మిగిలిన వాళ్ళు ఆటోమేటికల్లీ బలపరచబడతారు. ఇప్పుడు అక్కడ ధైర్యం చెడిన పరిస్థితులు ఇంకపోతే శిష్యులకు అంత మెచ్యూరిటీ రాని పరిస్థితి ఉంది ఇంకా. కాబట్టి యేసు ప్రభువును ఇంత దారుణంగా ఇంత వందల వేల మంది వచ్చి కత్తులతో, గొదులతో పట్టుకుపోతున్నారంటే, ఏం ప్రభు మాకు తెలియకుండా ఏం చేశాడు అనుకోటానికి, లేదంటే వాళ్ళింకా కలవరపడ్డానికి, ఏ పాపం చేయకపోయినా వీళ్ళు పట్టుకుపోవడానికి వస్తూ ఉంటే, ప్రభువు మాత్రం ఏం ప్రతిఘటించట్లేదేంటి? ఇలా రకరకాలుగా శిష్యులు అనుకోవటానికి ముఖ్యంగా అవకాశం ఉంటది. దట్టు రెండవ పరిస్థితులేంటంటే, ప్రతిసారి మౌనంగా ఉండాల్సిన అక్కరలేదు. ఇప్పుడు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన ఉన్నాడు. అన్ని చోట్ల మౌనంగానే ఉన్నాడా యేసుప్రభుల వారు? ఏవండీ? అన్ని సందర్భాల్లో ఉన్నాడా మౌనంగా? లేదండి. ఆ మనకు సందర్భానికి ఒకవైపే తెలుసు మనకి. మనకు ఒకవైపే తెలుసు. అయితే వాదించినటువంటి సందర్భాలు మాత్రమే పట్టుకొని అందరూ వాదించటానికి ఆహ్, బాహాబాహి అవ్వటానికి, గొడవ పడటానికి, క్వెషన్ చేయటానికి సిద్ధపడతారు ఎప్పుడు చూసినా. లేదా యేసుప్రభుల వారు మౌనంగా ఉన్నాడు గనక, మౌనంగా అన్నీ భరించుకుంటూ పోతారు. ఈ 2 తప్పే. యేసు ప్రభుల వారు ప్రతి సందర్భాల్లో ప్రశ్నించలేదు. ప్రతి సందర్భంలో మౌనంగా ఉండలేదు. గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి సమయం కలదు. ప్రశ్నించే సమయం ఉంది. మౌనంగా ఉండే సమయం ఉంది. మనలో ఈ 2 రకాల వ్యక్తులు ఉండాలి. ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించాలి. మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండాలి. యేసు ప్రభుల వారి విషయంలో మనకి 2 కోణాలు కనబడతాయి. ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించాడు. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉన్నాడు. మనకదే తెలీదు. లోకంలో ఒక పద్యం ఉంది. అనువుగాని చోట అధికులమనరాదు అని. కదా! అంటే అర్థం ఏంటి? ఎక్కడ మనం గొప్పోళ్ళమని జెప్పుకోవాలో, లేకపోతే ఎక్కడ మనం తక్కువోళ్ళమని తగ్గించుకోవాలో తెలీదనమాట.
తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అంటే ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ హెచ్చించుకోవాలో మనకు తెలీదు. అలాగే ఎక్కడ ప్రశ్నించాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలీదు. అదే నేర్పించేది ప్రభు జీవితం మనకేం నేర్పిస్తుందంటే ఈ ఆదర్శాలన్నీ నేర్పిస్తుందండి. అలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం మనకు అర్థం కావు, ఏవి మనకు ఎక్కవు. అందుకే జాగ్రత్త వహించాలి. సో, నేను ప్రతిరోజు ఉన్నానే. ప్రతిరోజు పగలంతా ప్రజల మధ్యనే ఉండి దొరలా తిరుగుతూ ఉన్నాను గదయ్యా! నేను బరబ్బా లాంటోడిని గాదే. ఇంకొక వ్యక్తులకు కూడా ఈ పదం ప్రస్తావించబడిందండి. ఈ బందిపోటు దొంగలని. మత్తయి సువార్తలోనే ఉంది ఆ విషయం. 27వ అధ్యాయానికి వద్దాం. 38వ వచనం చూడండి. 27వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం చూడండి. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. చూడండి, యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగల కోసం కూడా ఇది బందిపోటు దొంగలు అని రాయబడింది. ఇదే అధ్యాయంలో ఇదే 27వ అధ్యాయంలో మరొక చోట కూడా వీళ్ళను 44వ వచనం కూడా చూడండి. 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి. చూడండి, సో ఇక్కడ రెండోసారి కూడా ఏమని రాయబడింది? బందిపోటు దొంగలు అని. మరి బందిపోటు దొంగలు ఎవరన్నా ఉంటే బరబ్బను బందిపోటు దొంగ అనాలి. వాడిని మరి మరణానికి అప్పగిస్తే తప్పులేదు, పట్టుకుపోతే ఇబ్బంది లేదు, అరెస్ట్ చేసి జైల్లో పడేస్తే తప్పులేదు. కానీ అలాగే శిలువ మీద యేసుప్రభుల వారికి కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ ఉన్నారు అని రాయబడింది. వాళ్ళ కోసం చెప్పబడిన తప్పులేదు. కానీ యేసుప్రభు కోసం బందిపోటు దొంగను పట్టుకుపోవటానికి వచ్చినట్టు రావటం ఏంటి? దాన్ని ఏ విధంగా అందుకే అంటే క్వశ్చన్ చేయకపోతే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన సొంతోళ్ళు కూడా వాళ్ళు పూర్తిగా బలహీనపడటానికి అవకాశం ఉంది, అపార్థం చేసుకోవటానికి అవకాశం ఉంది, ఈ విధంగా వాళ్ళు అభ్యంతరపడడానికి అవకాశం ఉంది, దిగ్భ్రాంతి చెందటానికి అవకాశం ఉంది, దిగులు పడడానికి అవకాశం ఉంది. ముందు సొంత వాళ్ళకు బలం చేకూర్చాలి. అలాగే రెండవదిగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బ్యాచ్ బెటాలియన్ వచ్చేసింది. కానీ వాళ్ళు పట్టుకోవటానికి ఎందరినో పట్టుకుపోయి ఉండొచ్చు. ఇంత ముందు కాలంలో ఎందరినో అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. అందరిలాంటి వాడు కాదు యేసు ప్రభు అని అందరికీ అర్థం అవ్వాలి ఎక్కడొచ్చినటువంటి వాళ్ళకి. అందుకే క్వశ్చన్ చేశాడు. కాబట్టి మనం ప్రతిసారి ప్రశ్నించకూడదు, అలాగే ప్రతిసారి మౌనంగా ఉండకూడదు. ఇది మనం గుర్తుంచుకోవాలి యేసు ప్రభు జీవితంలో నుంచి. ఓకే, సో నేను పగలు యేసు ప్రభుల వారిని పట్టుకోవటం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే లోకమంతా ఆయనతో వెళ్తుంది. ఆయన ఇశ్రాయేలీల మధ్య, యూదుల మధ్య నివసించిన మొదటి శతాబ్ద కాలంలో ఆయనంత సెలబ్రిటీ, నికార్సైనటువంటి సెలబ్రిటీ ఇశ్రాయేలీల మధ్య, యూదుల మధ్య ఒక్కడు లేడు. ఆ రీతిగా ఆయన గురించినటువంటి ఖ్యాతి ఒక ఊరికి రాబోతున్నాడు అని తెలియగానే ముందే అర్థమైపోద్దంట. ముందే ఆ నోట ఈ నోట మీకు ఇప్పుడు బీబీసీ అయితే వచ్చింది కదా, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ అని బీబీసీ అంటారు కదా. బీబీసీ కంటే పవర్ఫుల్ ఏంటి చెప్పమంటారా? తెలుసండి? బీబీసీ కంటే పవర్ఫుల్ ఏంటి అనుకుంటున్నారు? మౌత్ పబ్లిసిటీ. మౌత్ పబ్లిసిటీ మీకు అర్థం కాని మాట చెప్తాను. ఇప్పుడు ఆన్లైన్లోకి, ఈ ఆన్లైన్ బైబిల్ క్లాసులోనికి ఇది వరకు పరిచయం లేనటువంటి చాలా మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఎట్లొచ్చారు? పోస్టర్లు వేసారా? పాంప్లెట్లు వేసారా? యాడ్ ఇచ్చారా? ఎక్కడన్నా టీవీ యాడ్ కానీ లేదంటే పేపర్ యాడ్ కానీ ఇచ్చారా? ఏం చేశారు? అదే దట్ ఈస్ కాల్డ్ మౌత్ పబ్లిసిటీ. మౌత్ పబ్లిసిటీకి మించిన పవర్ఫుల్ వెపన్ మరొకటి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదేదో జరగాల్చాలండి. ఇప్పుడు మనకు యానివర్సరీ మీటింగ్స్ ఉన్నాయి కదా.
దానికి పోస్టర్ పని చేయడం కంటే, ఫ్లెక్సీ పని చేయడం కంటే, పాంప్లెట్ పని చేయటం కంటే మౌత్ పబ్లిసిటీ బాగా పనిచేస్తుందండోయ్! ఇంకా దానికంటే బెస్ట్ అవకాశం ఉంటే డైరెక్ట్ కలిసి మనం ఆహ్వానం పలుకుతాం చూసారా? అది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దెక్కపొలి ఆ ప్రాంతంలో ఈ శామ దెయ్యం పట్టినోడు అందరూ గూడా వాడు ఏం చేయడం జరిగిందంటే డైరెక్ట్‌గా వాడే ఆహ్, లైవ్‌లో ఒక ఎగ్జాంపుల్ తన బ్రతుకే మారినటువంటి బ్రతుకే కనబడుతుంది. తన మాట వినబడుతుంది. ఇంక మారకపోతే ఏమవుతారండిక? సమరయ స్త్రీ ఆ సికార్ అన్న ఊరిలో అందరిని మార్చగలిగింది. మౌత్ పబ్లిసిటీ. కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పబ్లిసిటీ అనేటటువంటిది ఈ చేయటం చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది గనక, ఈ ప్రజల మధ్యకు అంత గొప్ప సెలబ్రిటీగా ఆయన ఎళ్ళిపోయాడు. అందుకే మీరు చూడండి, ఈ యెరికో పట్టణానికి యేసు ప్రభువు రాకముందే రాబోతున్నాడని ఎవరికి తెలిసింది? నాకు తెలిసింది. అమ్మా? యెరికో పట్టణం అంటే ఎవరు గుర్తు రావాలి మనకు? మరియా, మార్తా, లాజరు. బేతనియ కాదండి. ఆ ఊరి పేరు బేతనియ. ఆ ప్రాంతం. యెరికో పట్టణం అంటే ఎవరి పేరు గుర్తు రావాలమ్మా? బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని చెప్పండి, రాహాబు మాట్లాడండి. వేశ్యలు. ఏమ్మా? రాహాబు వేశ్య. నేను నేను పాత నిబంధన యెరికో కాదమ్మా. కొత్త నిబంధనలో యెరికో ఉంది. పాత నిబంధనలో అయితే రాహాబు గారు ఓకే. కొత్త నిబంధనలో అంటే ఎవరు గుర్తు రావాలి మనకు? అయ్యో! బాగా మీరు రాటుదేలినోళ్ళు అనుకున్నాను నేను. హ్మ్. లూకా సువార్త 19వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. కొత్త నిబంధన యెరికో అనగానే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఒకాయన ఆయన ఉన్నాడు. సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదో హ్మ్. సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అది. అను పేరు గల ఒకడు. జక్కయ్య గుత్త. కొత్త నిబంధన యెరికో అనగానే ఎవరు గుర్తు రావాలండి? జక్కయ్య గారు గుర్తురా. జక్కయ్య గారు గుర్తు రావాలి. అది. ఇప్పుడు ఈయన ఏం విన్నాడంటే చూడండి. జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని, ఇంతకు యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఉండగానే మొత్తం అతనికి అర్థమైపోయింది. సుంకపు గుత్తదారుడు అనగానే చాలా చాలా బిజీగా ఉంటాడు గదా! ఒక ఆఫీసర్ తన కింద సుంకాన్ని వసూలు చేసే కొంతమంది వ్యక్తులు ఎంప్లాయీస్ అంటారు గదా! ఉద్యోగస్తులు పనిచేసేటటువంటి వాళ్ళుంటారు. సబార్డినేట్స్ అంటారు వాళ్ళని. కింద పనిచేసేటటువంటి వ్యక్తులు చాలా మందుంటారు. ఆయన కూడా చాలా బిజీగా ఉంటాడు. కానీ ఆయన గురించి గూడా ఆయనకు కూడా యేసుప్రభు గురించి తెలిసిపోయింది. అలా సెలబ్రిటీని ఎంతో మంది ఫాలోయింగ్ కలిగినటువంటి వ్యక్తిని పగలు అరెస్ట్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే ప్రజలందరూ అక్కడ క్వెషన్ చేస్తారు, అపోజ్ చేస్తారు, అడ్డపడతారు. మరి ఇటువంటివన్నీ పోవాలంటే ఏం చేయాలి? రాత్రుల్లోనే పట్టుకోగలగాలి. అందుకే నాయకులను అరెస్ట్ చేయాలనుకోండి ఎక్కడన్నా, ఎప్పుడన్నా ధర్నా చేయాలనో లేకపోతే పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేయాలనో, లేకపోతే ఒక విప్లవంలాగా తీసుకురావాలనో, ఒక ర్యాలీ చేయాలనో నాయకులు ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తారంటే, రాత్రికి రాత్రి హౌస్ అరెస్ట్ చేస్తారు పోలీసులొచ్చి వాళ్ళని. జూసుంటారు. ఎందుకనంటే నాయకుడిని పట్టుకోవాలంటే పగలు కుదరదు. ఎందుకంటే ఎంతో మంది ఫాలోయర్స్ ఉంటారు. అదవ్వదు. ఇబ్బందవుతుందక్కడ. అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటది. అందుకు రాత్రులలో వచ్చి అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. సో, ఆ రీతిగా యేసు ప్రభుల వారిని కూడా ఏం చేయడం జరిగింది? ఆహ్, రాత్రుల్లో పట్టుకుపోవడానికి రావటం జరిగింది. రైట్? తర్వాత చూద్దాం. ఇక్కడ 56వ వచనంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. ప్రవక్తల లేఖనాలు ఏమిట లేఖనాలు? ఎందుకోసం ఏమని నెరవేరాల్సినటువంటి పరిస్థితులు? ఏది ప్రభువుల వారు మనసులో పెట్టుకొని మాట్లాడుంటాడు? ఏ లేఖనాలు? ఎందుకంటే ఎన్నో లేఖనాలున్నాయి యేసుప్రభు కోసం. ఎక్కడి నుంచి ఉన్నాయండి యేసుప్రభు కోసం ప్రవచనాలు? పాత నిబంధనలో ఎక్కడెక్కడి నుంచి మొదలయ్యాయి యేసుప్రభు కోసం ప్రవచనాలు? ఎవరికైనా ఐడియా ఉందండి? ఎవరు మాట్లాడట్లేదు.
ఆది కాండం నుంచే స్టార్ట్ అయింది. ఆది కాండం నుంచి మొదలవుతుంది. వెరీ గుడ్ అమ్మా. ఆది కాండంలో ఎక్కడమ్మా ఎన్ని ప్రవచనాలు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఆది కాండంలో ఎన్ని ప్రవచనాలు ఉండొచ్చు? ఒక అప్రాక్సిమేట్ గా మీకు తెలిసిందే ఒకటే చెప్పండి. అనుకుంటున్నాంనా. ఒకటి. ఇంకా అబ్రహాం గారికి వాగ్దానం చేశారు కదా. అబ్రహాం గారికి వాగ్దానం చేసిన ప్రవచనం ఒకటే ఉందనుకుంటున్నారు. ఇంకా ఇంకొకటి సాతాను అవ్వమ్మ గారు పాపం చేసినప్పుడు తల మీద కొట్టిన అది అనేది ఒక వాగ్దానం. వెరీ గుడ్ అమ్మా. అన్నిటికంటే ముందు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది అమ్మా ఆ ప్రవచనం. ఏమనంటే ఒకసారి చూద్దాం. మీకు నేను అందరూ అక్కడికే వెళ్తారు అనుకున్నాను ఫస్ట్. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదవని చెప్పాను. అది అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు ప్రభుల వారే. మామూలుగా ఫస్ట్ జనరల్ గా చెప్పాలంటే ఎవరు? పామున సర్పం కాదమ్మా. బాగా స్త్రీ అది నిన్ను తల మీద కొట్టును అంటే అది అంటే హవ్వమ్మ, నిన్ను అంటే సాతాను. అదే అర్థం. హవ్వమ్మ సాతానును తల మీద కొట్టును అన్న దగ్గర అది అన్న దగ్గర ఫూట్ నోట్ ఒకటి ఉందా? ఒకటి ఉండి ఆ ఒకటికి ఏమిచ్చారు ఆన్సరు? ఇంతకు హవ్వమ్మ అదే ఆమె ఆయననా? అది అనేది బైబిల్లో ఈడ ఆయన. ఇప్పుడు ఏదంటారు రైట్ మరి? అవమ్మ కొట్టే శక్తి లేదు కాబట్టి ఆయనకి. రైట్. ఇంకా చెప్పండి. అలాంటి పద ప్రస్తావనలు చేసినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి కూడా మనకు అర్థం కావాలండి. ఇప్పుడు ఆయన అనేదే కరెక్ట్. మరి ఆది అని ఎందుకు చెప్పాడమ్మా? అది రాంగ్ అయితే సంతానం నుంచి వచ్చేవారు అనేసి అన్న. ఏమా చెప్పినాను. ఆ సంతానం నుంచి రాబోయేవారిని ఆమెలో నుంచి ఆయన వస్తాడా అని అర్థం అమ్మా తల్లి. అర్థమైందా? రెండు తప్పుగా, ఒకటి రైట్ ఒకటి రాంగ్ కాదు. రెండు రైట్ అయితేనే అక్కడ వేస్తారు. అర్థమైందా మనకు? కాబట్టి ఆమెలో నుంచి అంటే యేసు ప్రభుల వారు శారీరకంగా శరీరమును బట్టి స్త్రీ సంతానముగా వస్తాడు. వీళ్ళ యొక్క పరంపరలో నుంచే వస్తాడు. హవమ్మ కుమారుడుగానే వస్తాడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆమెనా ఆయన అంటే రెండు కరెక్టే. ఎందుకు కరెక్టు? ఆమెలో నుంచే ఆయన వచ్చాడు. ఆమెను ఏర్పరిచిందే ఆయన కొరకు. కాబట్టి రెండు కరెక్టే. నువ్వు మీ అమ్మ కొడుకువా మీ నాన్న కొడుకువా అంటే ఏది కరెక్టు? నాన్న కొడుకు. రెండు కరెక్టే. అమ్మ కొడుకే, నాన్నకు కొడుకే. ఎందుకంటే అమ్మ పేరు చెప్తావు, నాన్న పేరు చెప్తావు కదా కొడుకు కూతురు అన్నప్పుడు. కూతురుకి అమ్మ నాన్న ఇద్దరు కన్నవాళ్లే. కన్న తండ్రి కన్న తల్లి అంటాం. అలాగే ఇది కూడా రెండు కరెక్ట్. అర్థమైందండి? రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఏ ప్రవచనాలు ఆది కాండంలో ప్రవచనాలు ఉన్నాయి యేసుప్రభు కోసం, నిర్గమ కాండాల్లో ఉన్నాయి ప్రవచనాలు యేసుప్రభు వారి కోసం, తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి, కీర్తన గ్రంథాల్లో ఉన్నాయి. ఏ ప్రవచనాన్ని ఆయన మనస్కరించి చెప్పి ఉండవచ్చును అనేది కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే ప్రవక్తల లేఖనము నెరవేరునట్టు అన్నాడంటే ఏ లేఖనాలను ఆయన కరెక్ట్ గా అక్కడ ఆ సందర్భానికి సింక్ అయ్యేటటువంటి ప్రవచనాలు ఏది మనసులో పెట్టుకొని మాట్లాడుంటారనేది కూడా మనకు గ్రహింపు రావాలి. లేదనుకోండి మీరు రోజు బైబిల్ చదివే వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ లైన్ లోకి వచ్చినటువంటి వాళ్ళు? రోజు బైబిల్ చదువుతున్నారు. ఎన్ని వచనాలు చదువుతారమ్మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ? చెప్పండి ఒకసారి, ఎన్ని వచనాలు చదువుతారండి?
3 అధ్యాయాలు చదువుతాన్నా నేనైతే. 3 అధ్యాయాలు చదువుతావు. ఓకే అమ్మా. ఇంకా నేను 4 అధ్యాయాలు చదువుతాను. 6 అధ్యాయాలు చదువుతారు. ఇంకా మేము 1, 2 వీలైనన్ని చదువుతామన్నా. ఏమ్మా? 1, 2 అని ఏం లేదన్నా, మాకు వీలైనంత వరకు చదువుతామన్నా. వెరీ గుడ్ అమ్మా. మీరందరూ కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరందరూ కూడా పొరపాటు చేస్తున్నారు. ఎలా అంటారేమో ఇప్పుడు అన్ని అధ్యాయాలు చదువుతున్నప్పుడు నాకు 2, 3 వచనాలు చదవటానికి గంటలు పడుతుంది ధ్యానించటానికి. మీరు ఎట్లా చదివేస్తున్నారు అన్ని అధ్యాయాలు? సరే ఫోన్లేండి, ఇప్పుడు మనం 2 వచనాలు గంట సేపు మాట్లాడుకుంటున్నాం. ధ్యానిస్తే ఎట్లుండాలంటే అట్లుండాలండి. ఆ రీతిగా ధ్యానిస్తేనే మనకు వంట పట్టేది. ఆహారం అట నమిలి 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 ఈ వైపు ఆ వైపు తిప్పి 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 నమిలిన తర్వాత నాలుగు మీదకి వస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒక వచనమే ధ్యానం చేసాం. ఎందుకు అనుకుంటున్నారు? దానిలో ఉన్న సారం తెలియకుండా. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, అన్నం కొంతమంది ఎట్లా తింటారంటే సంగటి తినే విధానం వేరండి. అన్నం తినే విధానం వేరు, మాంసం తినే విధానం వేరు. సంగటి అయితే ఏం చేయొచ్చు? మింగేయచ్చు. టక్ మన లోపల పెట్టుకోగానే అది మింగేసే విధంగా తినొచ్చు. మాంసం అలా తినకూడదు. మాంసం అసలు నోట్లో ఇన్ని పళ్ళు, ఇన్ని దంతాలు దేవుడు ఎందుకు పెట్టాడు? మరలా దంతాలు కూడా కొరుకు దంతాలు, చీల్చు దంతాలు, నములు దంతాలు, విసురు దంతాలు. అంటే ఏం చేయాలన్నమాట? నమలాలి, విసరాలి, కొరకాలి, చీల్చాలి. ఇన్ని పనులు ఉన్నాయి దాంతో. అందుకే ఆ తరహా వాటి ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే నోట్లోనే 50% అన్నము డైజెస్ట్ అయిపోవాలి, ముక్కలు 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 అయిపోవాలటండి. అలా తింటేనే వంట పడుతుంది, పొట్టకి వర్క్ తగ్గుతుందట, వర్క్ లోడ్. అటు దేవుడి మాటల్ని మనం అసలు ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇప్పుడు 55, 56 వచనాలు ఎన్నిసార్లు చదివి ఉంటాం మనం? కానీ ఇప్పుడు ఇట్లా ధ్యానిస్తున్న పరిస్థితులు మనకు రావాలి. ఎంతకంటే ఎక్కువ ధ్యానించాలి. నేనేం పెద్ద ఏదో గొప్పగా ధ్యానించేసి మీకు చెప్తున్నాను, నేను చెప్పట్లా. ఇంతకంటే మించి చేయగలగాలి. అలా చేస్తే రోజుకు 1 లేదా 2 వచనాలు తేలుతాయి. అందుకే చూడండి, మనం ప్రశ్న దగ్గర ఆగిపోయాం. ఏమది? ప్రవక్తల ప్రవచనాలు ఏదైతే ఉంటున్నాయో అవి నెరవేరాలని ఇలా జరిగింది అంతే తప్ప ఏదో మీరొచ్చి పట్టుకుపోతూ ఉంటే బాబాబు అని వణికిపోయి నేను మీకు సరెండర్ అవటం కాదురా. నేను బందిపోటు దొంగను కాదు, దొరలను ప్రపంచానికి అందించినటువంటి పరమ దొరని నేను అని ప్రభువుల వారు చెప్తూ, ఏదో ఇస్కరియోతు యూదా పట్టిస్తే పట్టుకుపోతున్న పడే పరిస్థితులు లాంటి మీరు వచ్చినందుకు, ఇంతమంది వచ్చినందుకు బెంబేలెత్తిపోయి భయపడిపోయి సరెండర్ అవుతున్న పరిస్థితి కాదయ్యా. దీని వెనక మీతో నేను రావటం వెనక, మీకు సరెండర్ అవటం వెనక ఒక కారణం ఉంది. అది ప్రవక్తల ప్రవచనాలు నా కొరకు రాయబడ్డాయి, అందుకే మీ దగ్గరకు నేను సరెండర్ అయిపోతాను అని అన్నప్పుడు మనకు ఏమి అర్థం అవ్వాలంటే, అరే ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అది మరి ఆదికాండంలో మోషే గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాల, ప్రవక్తల గ్రంథాలు చెప్పబడిన ప్రవచనాల, కీర్తనలు. ఎందుకంటే యేసు ప్రభువు వారి కోసం పాత నిబంధనలో 3 రకాలైనటువంటి పుస్తకాలలో మాత్రమే ఉంటుంది అనేది ప్రభువే స్వయంగా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఏమైనా ఐడియా ఉందండి? నా గురించి పలానా పలానా చోట రాయబడ్డాయి అని చెప్పిన సందర్భం ఒకటి ఉంది బైబిల్లో. ఎవరికైనా ఐడియా ఉందా? గ్రంథంలో రాయబడి ఉందని. కాదమ్మా. యేసు ప్రభుల వారే నా గురించి ఇదిగో పలానా 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 చోట రాయబడి ఉందని ఆయనే స్వయంగా చెప్తాడు. ఏమ్మా? యెషయా గ్రంథంలో యేసు ప్రభుల వారు ఎక్కడ చెప్తాడమ్మా? ఇంకా అర్థం కావట్లేదు. యేసు ప్రభుల వారి కోసం యేసు ప్రభుల వారే
ఇదిగో పలానా చోట నా కోసం రాయబడిన ప్రవచనాలు ఉన్నాయని ఆయన చెప్పాడు. అర్థమైందమ్మా ప్రశ్న? అంటే ఎక్కడ దొరుకుతుందన్నమాట? కొత్త నిబంధనలోనే కొత్త నిబంధనలోనే దొరుకుతుంది. దట్టు ఎక్కడ దొరుకుతుంది ఇంకా క్లారిటీగా? కొత్త నిబంధన అంటే 27 పుస్తకాలు. ఏమా? సువార్త పత్రికలలోనే ఉంటుంది. అది కొత్త నిబంధనలో దొరుకుతుంది. ఫస్ట్ పాయింట్. యేసుప్రభుల వారు మాటలన్నీ ఎక్కువ కనపడేవి ఎక్కడ మనకంటే కొత్త నిబంధనలు. దట్టు 4 సువార్త పత్రికల్లో కనపడతాయి. 4 సువార్త పత్రికలు అనేనే గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళందరూ ఏమంటారంటే సువార్తలు అంటారు కదా. సువార్తలు ఎన్ని సండే స్కూల్ పిల్లలకు ఊదరగొట్టి చంపేస్తుంటారు సండే స్కూల్ టీచర్. సువార్తలు ఎన్ని అనేది రాంగ్. సువార్తలు ఎన్ని ఉన్నాయండి? వార్త పత్రికలు 4. సువార్తలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటే సువార్త, 4 పత్రికలు ఉన్నాయి. ఇంతకు సువార్త ఒకటైతే 4 ఎందుకు చెప్పారు? ఇది కూడా మాకు తెలియాలి. చాలా మందికి అది కూడా తెలియదండి. ఇంత ముందుకు నేను చెప్పాను. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, రిపీట్ చేయండి చూద్దాం. అంటే మన మెమరీ పవరు ఏ విధంగా ఉంది అనేది మీరు ఆలోచన చేయండి. నేను ఇదివరకే సువార్త ఒకటైతే 4 ఎందుకు చెప్పారు? 4 పత్రికలు ఏం అవసరం అని ప్రశ్న మనకు రావాలి. నలుగురు ఒకదాన్ని దృఢపరుస్తున్నారు. ఓకేమ్మా. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడి. అదే పేరు చెప్పకుండా ఉందినా కొన్ని చోట్ల పేరు సందర్భాన్ని కోడీకరిస్తూ చెప్పడం జరిగింది. ఓకే రైట్. కొంత ఇచ్చట కొంత అచ్చట అనేటటువంటిది యెహోవా వాక్యం మనకు వస్తుంది అనేటటువంటిది ఒకటైతే దానికంటే ప్రధానమైనటువంటి విషయం ఉంటుంది. మరొకటి సాక్షులు ఉండాలి కదా అనేసి విధంగా రాయించింది. స్థిరపరచబడాలి అని అంటే కనీసం 2-3 సాక్షులు ఉండాలి అనేది ధర్మశాస్త్రం చెప్తున్న విషయం. ఇప్పుడు యేసు ప్రభు చరిత్రకు సాక్షులు 2 లేదా 3 ఉండాలి. దేవుడు 2 కాదు 3 కాదు 4 అని సత్యాన్ని దృఢపరచటానికి 4 సాక్షుల్ని తీసుకురావటం జరిగింది. అది అన్నిటికంటే ముఖ్యమైనది. ఓకే అండి. నెక్స్ట్ ఏమో సువార్త ఒకటే అయినా సువార్త పత్రికలు ఎందుకు 4 ఉన్నాయి, 4 ఎందుకు రాశారు అంటే అది కోసమే. అది గుర్తుపెట్టుకోండి. రైట్. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, సువార్త పత్రికలలో యేసు ప్రభుల వారి కోసం ఈ పలానా పాత నిబంధనలో పలానా చోట్ల రాయబడి ఉంటుందని చెప్పినటువంటి సందర్భం మనకు లూకాసు వార్త ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగున్నటువంటి రెఫరెన్స్ అది 24వ అధ్యాయము 44వ వచనం. అంటే మీరు రాను మనం ఎట్లా తయారవ్వాలంటే రండి, రెఫరెన్సులతో సహా జ్ఞాపకం చేయగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. ఆ స్థితికి ఎదగాలి. నా ఆశ అది. ఇప్పుడు రెఫరెన్స్ ముఖ్యంగా స్కూల్ కోసం నా మెమరీ వాడుతున్నాను ఫుల్గా. నేను ఇప్పుడు 2004వ సంవత్సరం నుంచి స్కూల్ పిల్లల కోసం వాడుతున్నాను ఈ మెమరీ. 2001వ సంవత్సరం నుంచి బిబిలికల్ గా మెమరీ వాడేస్తున్నాను. 2 విధాలుగా వాడేస్తే ఏమైపోద్ది, బండి తొందరగా మూలన పడుతుంది. కాబట్టి రేపు నేను అది ఎక్కడుందో కనుక్కోండి నాయనా అని అన్నప్పుడు మీరు తెల్లమొక్కలు వేశారనుకోండి, ఇంతే సంగతులు. అంటే ఆ స్థితికి ఎదగాలి. ఇప్పుడు వాళ్ళకు పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళకు సాధ్యం కాదనుకోండి, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు మనం ఉదయ సాయంకాలాల్లో చెప్తున్న వాటిని నీట్గా ధ్యానం చేసి మరల నెమరేసుకుంటూ నేర్చుకుంటూ ఆకలింపు చేసుకుంటూ జీవితంలో పాటిస్తే చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చదువుదాం. చదవండి అక్క. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరునని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని వారితో చెప్పాను. ఇక్కడ ప్రవచనాలు, పాత నిబంధనలు యేసు ప్రభుల వారి కోసం 3 రకాలైన ప్రవచనాలు ఉంటాయి. ఏమిటవి? మొట్టమొదటిది ఏంటండి? నీవు ధర్మశాస్త్రంలో
రెండవది ప్రవక్తల గ్రంథాలలో, మూడవది కీర్తనల గ్రంథములలో. అంటే పాత నిబంధన అంతా 39 పుస్తకాలను 3 విధాలుగా క్లాసిఫై చేయొచ్చు, వర్గీకరించొచ్చు. అందులో మోషే ధర్మశాస్త్రం అనేటటువంటిది ఒక విభాగం, ప్రవక్తల గ్రంథాలు అనేది రెండవ విభాగం, మూడవ విభాగం కీర్తనలు. అలా ఈ 3 చోట్ల మాత్రమే క్రీస్తు కొరకు రాయబడి ఉన్నాయని స్వయంగా క్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు. సో ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు అన్నాడే, ఇప్పుడు ప్రవక్తల లేఖనాలు అంటే మోషే ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలా, లేదా ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న లేఖనాలా, కీర్తనల్లో ఉన్నటువంటి లేఖనాలా? మూడింటిని రాసిన వాళ్ళు ఎవరు తెలుసా అండి? కామన్ గా ఈ 3 వర్గాలను రాసినటువంటి వాళ్ళని ఒక పేరుతో పిలవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రవక్తలు. కీర్తనల గ్రంథంలో ఇప్పుడు దావీదు గారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన కూడా ప్రవక్తనండి. సో వీళ్ళందరినీ కామన్ గా చెప్పాలంటే మోషే గారు ప్రవక్తేనా? తర్వాత క్లారిటీగా ప్రవక్తల గ్రంథాలని, ప్రవక్తలని క్లారిటీకి ప్రభు చెప్పాడా? కీర్తనలు రాసినటువంటి వాటిల్లో వాళ్ళలో 150 కీర్తనల్లో దావీదు గారు రాసిన కీర్తనలు ఎన్నండి? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? దావీదు గారు ఎన్ని కీర్తనలు రాశారు? ఏమండి, ఎవరికి ఐడియా లేదు? 77 అన్న. దాదాపు 73 లేదా 74 అమ్మా, 77 కూడా కాదు. కీర్తనలు 73 కీర్తనలు, 150 కీర్తనలలో 73 కీర్తనలు దావీదు గారు రాశారు. అంటే 50% కంటే కూడా కొంచెం తక్కువే. 75 కీర్తనలు అయితే 150 కీర్తనలు సగం అవుతుంది కదా. అంటే దాదాపు సగం కీర్తనలు మాత్రమే దావీదు గారు రాశారు. అసలు ఆయనే కాదు, మిగతా 150 75 కీర్తనలు, 77 కీర్తనలు ఉన్నాయి కదా, అవి కూడా రాసినటువంటి వాళ్ళు కూడా ప్రవక్తలే. మోషే గారు రాశారు, అందులో సల్మాన్ గారు రాశారు, కోరా కుమార్ రాశారు. ఇలా వీళ్ళు రాసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రవక్తల కింద లెక్క. ఏదేమైనా ఇప్పుడు మనకున్న మరొక ప్రశ్న ఏంటి? ఇంతకు మోషే గారి ధర్మశాస్త్రంలోని మాట మా ప్రభు జ్ఞాపకం తెచ్చుకొని చెప్తున్నట్ట, లేదా ప్రవక్తల గ్రంథాలు అన్నారే, అంటే ఏది యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, దానియేలు ప్రవక్త, ఇలా ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటల్లో నుంచి ఏ పుస్తకంలో నుంచి జ్ఞాపకం చేసి చెప్పినట్లు, లేదా కీర్తనల గ్రంథంలో నుంచి చెప్పినట్లా? ఇన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. రైట్. అలా మనం వేసుకున్నప్పుడు మనకు ఏం గుర్తు రావాలంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, మరి 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు కోసం ప్రవచించబడిందే. మరి ఆ 53వ అధ్యాయం అంతటిలోనూ మరలా ఏ వచనాలు పర్టికులర్ గా యేసు ప్రభుల వారు నెరవేర్పుకు, ఆ సందర్భంలో నెరవేర్పుకు సిద్ధపడ్డట్టు అని అంటే 7వ వచనం చూద్దాం. కరెక్ట్ గా ఎంత బాగా సింక్ అవుతుందో ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అసలు ఈ వచనంలోనే మరలా ఒక ఫిల్టరేషన్ ఉందండి, మర్చిపోకండి. అంతా నెరవేరలేదు అక్కడ. గెత్సెమనే తోటలో చెప్పినటువంటి యేసు ప్రభుల వారు ఏదో ప్రవక్తల లేఖనాలు నెరవేరునట్లు అని చెప్పింది, ఈ వచనంలో కొంతే నెరవేరింది, అంతా నెరవేరలేదు. అది కూడా మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడా, ప్రశ్నించాడా? మౌనంగా ఉన్నాడు. బాగా గెత్సెమనే తోట దగ్గర అడుగుతున్నాను మీరు ఆ ప్రధాన యాజకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు సందర్భం కాదమ్మా, గెత్సెమనే సందర్భంలోనే అడుగుతున్న ప్రశ్న. యేసు ప్రభుల వారు అక్కడ మౌనంగా ఉన్నాడా, వాళ్ళు క్వశ్చన్ చేశాడా? మరి క్వశ్చన్ చేసినప్పుడు మౌనంగా ఉన్నాడు అన్నది వర్తించదు, గుర్తుపెట్టుకోండి. మరి ఏది వర్తిస్తుంది? అదే వచనంలో వర్తించేది ఒకటి ఉంది.
ఆయన నేనే క్రీస్తునని పట్టుబడి కాదు కాదు అక్క. కరెక్ట్ గా 7వ వచనంలోనే అతడు దౌర్జన్యమునొందెను. అది దౌర్జన్యంతో కూడా వచ్చింది వాళ్ళు. వాటిని యేసుప్రభుని పట్టుకోవడానికి ఏమన్నా యేసుప్రభుల వారు దానికి తగినటువంటి నేరం చేసిన వాడా, లేదంటే ఘోరం చేసిన వాడా? దౌర్జన్యమే కదా అది. ఆ దౌర్జన్యమునొందెను అనేటటువంటి దౌర్జన్యం నొందుతాడు అనేటువంటి ప్రవచనం గెత్సెమనే తోటలో నెరవేరింది. మౌనంగా ఉన్న సందర్భం వేరు, మళ్ళీ దాని దగ్గర మళ్ళీ వెళ్దాం. కాబట్టి ఒకే పుస్తకంలో, ఒకే అధ్యాయంలో, ఒకే వచనంలో కూడా ఒక సందర్భంలో నెరవేరిన విషయం ఒకటి ఉంటుంది, తర్వాత ఇంకొక సందర్భంలో నెరవేరింది ఉంటుంది. ఇంత జాగ్రత్తగా లేఖనాలను విడమర్చుకుంటూ పోవాలి. అలా పోతే 1-2 వచనాలు కూడా మనకు తెగవు. అలాగే నేర్చుకోవాల్సింది. 5 అధ్యాయాలు రోబో దగ్గరికి ఇచ్చేస్తే మొత్తం 66 పుస్తకాలు ఫిల్టర్ చేసేసి స్కాన్ చేసేసి పక్కన పడేస్తాడు. ఏమని అర్థమవుతుందా? ఏమండి? కాబట్టి చాలా తీక్షణంగా ధ్యానం చేయగలగాలి దేవుడి మాట. నేను కూడా ప్రతిసారి ధ్యానం చేయటానికి కూర్చున్నప్పుడు ఈసారి ఎట్లయినా సరే ఓ 10-15 వచనాలు కంప్లీట్ చేయాలని కూర్చుంటారండి. 10-15 వచనాలు ఒక డ్రీమ్ నాది. ఎక్కువ వచనాలు అంటే సింగిల్ డిజిట్ లో నుంచి కనీసం డబుల్ డిజిట్ కు ఎంటర్ అవుదాం 10 వచనాలకి. ఎప్పుడు చూసినా 2, 3, 4, 5, 6 ఇంతే. అంతకంటే ఎక్కువ మనం ధ్యానించలేమే. చూద్దాం కూర్చున్న ప్రతిసారి ఏమవుద్దంటే ధ్యానం చేసి రాసుకోవటానికి 2-3 పేజీలు పడతాయి. ఇంక ఇవన్నీ మీకు విడమర్చి క్లారిటీగా చెప్పడానికి 2-3 గంటలు పడతాయి. అవసరం అవుతుంది. ఎందుకంటే అలా ఇనుమడింప చేసుకోకపోతే మనకి ఏమర్థం. తర్వాత 12వ వచనంలో కూడా గెత్సెమనే తోటలో నెరవేరినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పుడు ఇది బాగా చదివిన తర్వాత మీరు ఏ విషయము అందులో గెత్సెమనే తోటలకు సంబంధించి నెరవేరిందో మీరు చెప్పగలగాలి. చదవండి. ఒకరు చదివితే మిగతా వాళ్ళందరూ ధ్యానం చేయండి. ధ్యానం చేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఇప్పుడు చెప్పండి, గెత్సెమనే తోటలో ఇందులో ఇంతకు ఈ వచనంలో 3 సందర్భాలలో నెరవేరినటువంటి విషయాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. 3 సందర్భాలలో నెరవేరినటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటే వచనంలో 12వ వచనంలో. ఆ 3 సందర్భాలలో ఒకటి గెత్సెమనే తోటకు సంబంధించింది ఉంది. ఏది నెరవేరింటే చెప్పండి. ఇంతకు ఆ 3 సందర్భాలు ఏమంటారా? గొప్పవారితో పాలు పంచటం అనేది ఒకటి. రెండవది అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడు అనేది ఒకటి. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను అనేది ఒకటి. ఈ 3 ఉన్నాయి. ఈ మూడింటిలోనూ ఒకటి గెత్సెమనే తోటకు సంబంధించి నెరవేరింది. అది ఏమనుకుంటున్నారు? అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడు ఆయన. అది వెరీ గుడ్ అమ్మా. అదే కరెక్ట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభుల వారిని పట్టుకుపోతున్నారంటే ఎందుకు పట్టుకుపోతున్నారు? అతిక్రమం చేయబడిన వాళ్ళ జాబితాలో ఒకడన్నట్టుగా తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి అతిక్రమం చేయే వారిలో ఒకటిగా ఎంచి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది గెత్సెమనే విషయంలో నెరవేరింది. కాబట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7వ వచనంలోను మరియు 12వ వచనంలోను రాయబడినటువంటి ఈ ప్రవచనాలలో దౌర్జన్యమునొందెను అన్నటువంటి మాట, అతిక్రమం చేయ వాళ్ళలో ఒకటిగా ఎంచబడిననే మాట నెరవేర్పు కొరకే యేసుప్రభుల వారు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మీ ముందు ఉంచి నేను ముగించేస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే 26వ అధ్యాయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చివరి మాట 26వ అధ్యాయం 56వ వచనంలో రెండో మాట. 2 విషయాలు ఉన్నాయి అక్కడ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనంలో రెండో మాట.
ఏమిటండి అది? అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. సో ఈ ప్రశ్న కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అని అన్నట్టు ఒక సామెత ఉంది కదా, అలాగా ఇస్లాం సోదరులలో ఈ మత ఛాందస్వాదులు కొందరు తీసుకొని దీన్ని ఏమని ప్రశ్నించారంటే, ఇప్పుడు 4 సువార్త పత్రికలు రాసింది ఎవరండి? నలుగురు శిష్యులు. శిష్యులు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. శిష్యులు. మరి శిష్యులందరూ యేసు ప్రభును గెత్సెమని తోటలో పట్టుకున్న తర్వాత ఏమైపోయారట? పారిపోయింది. పారిపోయినటువంటి వ్యక్తులు యేసు ప్రభువును ఎవరన్నా సిలువేశారా, చంపేశారా, ఆయన్ని పాతి పెట్టారా, సమాధుల నుంచి పునరుత్థానం తిరిగి లేచాడా అనేది వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఇప్పుడు ఎవరు చెప్పిన మాట మనం నమ్మాలి? విన్నదాన్ని చూసిన వారిని, ఆ సందర్భంలో ఉన్న సాక్షి అంటే అర్థం ఏంటి? పారిపోయినాడు సాక్షి అవుతాడు? ఆడేం జరుగుతుందో చూడకుండా పారిపోయినాడు సాక్షి అవుతాడండి కదా? ఇప్పుడు మనం సాక్షులు అనుకున్నాం కదా, ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువ సాక్షులు, 4 సాక్షులను పెట్టాడండి. సాక్షి అంటే సందర్భంలో ఉండేవాడే ఉండాలి. పారిపోయారు కదా వాళ్ళు. ఎప్పుడు యేసుతోనే ఉండారు నా వాళ్ళు. ఏమ్మా? అక్కడ పారిపోయినారు కానీ ఇంకా ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు. అది కదా, ముందు వెంబడించడం కాదక్క ముఖ్యం. ఇప్పుడు మనకు ఘట్టము ఏమంటారు దాన్ని, ప్రధానమైన ఘట్టం ఏంటి యేసుప్రభు జీవితంలో? సిలువ ఘట్టం కదా, సిలువ మరణమే కదా. సిలువ మరణము ఆయన పునరుత్థానమే కదండి. దానికోసం కదా సాక్షులు కావాల్సింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ పారిపోతే గెత్సెమనే తర్వాత ఏం జరిగిందని వాళ్ళు రాశారు కదా, మత్తయిలో రాయడం జరిగింది. గెత్సెమనే తర్వాత ఏం జరిగింది రాశారు లేదా? 4 సువార్త పత్రికల్లో రాశారు. అంటే ఆయనకి ఈ విధంగా తీర్పు తీర్చడం జరిగింది, ఆయన సిలువ వేయటం జరిగింది, ఆయన పాతేయటం జరిగింది, తర్వాత ఆయన పాతి పెట్టడం జరిగింది, తర్వాత ఆయన పునరుత్థానం తిరిగి లేవటం జరిగింది, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నీ ఉన్నాయి కదా, గుర్తు అన్ని చెప్పారు కదా. అక్కడ సాక్షులుగా లేకుండా పారిపోయినోడి సాక్ష్యం ఎట్లా చెల్లుతుంది? కాబట్టి ఈ సువార్త పత్రికల్లో యేసు ప్రభు శిలువ మరణం కోసము, లేకపోతే ఆయన సమాధి కోసము, లేకపోతే ఆయన పునరుత్థానం కోసం రాయబడినవన్నీ ఫేక్, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. వాళ్ళందరూ పారిపోయారు, పారిపోయినోడి సాక్ష్యం ఎట్లా చెల్లుతుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ నేను చెప్తున్నాను మళ్ళీ. శిలువ ఘట్టానికి ముందు కాదు, శిలువ ఘట్టం సమయంలోనూ, ఆ తదుపరి కార్యాలైన ఆయన పునరుత్థాన విషయంలోనూ వీళ్ళు లేరు కదా. గెత్సెమనేలోనే పారిపోయినాడు, యేసు ప్రభు సిలువేశారు, చంపేశారు, మరలా ఆయన పునరుత్థానుడని చెప్తే ఎట్లా నమ్ముతారు మీరు? మీ కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తిపోయాయా అని వీళ్ళు మాట్లాడుతున్నారు విమర్శకులు. మనకు కూడా ఆ ప్రశ్న ఆ విధంగా వచ్చేస్తుంది కదా, నిజమే కదా అని. కాబట్టి దీనికి జవాబేంటి? రేపటి దినానికి హోంవర్క్ బాగా చేసుకొని రండి. మరలా నేను ప్రశ్న అడిగేంత వరకు కూడా మీరు ఉండకండి. ప్రేయర్ చేసి నేను మీకు వందన వచనం చెప్పిన వెంటనే, ఏది ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే లోపల ఉన్న శిశువు గంతులేశాడని రాయబడింది కదా, అట్లా మీకు వందన వచనం చెప్పగానే ఈ క్వశ్చన్కు ఆన్సర్ కోసం మీరు వెళ్ళాలి. దీనికి ఆన్సర్ తెలుసుకొని మిగిలిన వచనాల్లోనికి మనం రేపటి దినాన వెళ్దాం. ఓకే, ఇప్పటి వరకు విన్నటువంటి వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం క్లోజ్ చేసుకుందాం.